నమస్తే అండి. ఈరోజు నేను వీనింగ్ ఫుడ్ అంటే అదనపు ఆహారం గురించి చెప్తున్నాను. అదనపు ఆహారం ఏంటంటే ప్రతి బేబీ 6 నెలలు నిండిన తర్వాత అన్నప్రాసన చేస్తుంటా అంటాం కదండి, దానిని వీనింగ్ ఫుడ్ అంటారు, లేదంటే అన్నప్రాసన అంటారు. కొంతమంది కొన్ని ఊళ్ళలో గుజ్జనగూడ అన్నం అని కూడా అంటారు దాన్ని. అది ఎలా తయారు చేయాలంటే ఉన్నవాళ్ళు బాగా కొంతమంది సెర్లాక్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. కానీ మనలాంటి కొంతమంది పేదవారము మేమందరం మా పిల్లలు కూడా దీనిని గుజ్జనగూడ అన్నంగా వండి పెట్టాము. ఒక ½ కేజీ రైస్ తీసుకొని దోరగా వేయించి అందులో పిడికెడు శనగపప్పు, పిడికెడు పెసరపప్పు, మరి కొంచెం మినపప్పు వేసి బాగా వేయించేవడం. అందులో కొంచెం అంత సోంపు, కొంచెం వాము కూడా వేసి వేయించి మిక్సీ పట్టేవడం. దాన్ని పక్క పెట్టుకొని ఆ ఫుడ్ వండే ముందుగా 2 స్పూన్లు నీళ్ళల్లో గంట ముందు తడిపి పెట్టుకొని నీళ్లు 2 గంటలు అయిన తర్వాత నీళ్లు బాగా తెరిగిన తర్వాత అప్పుడు ఈ నానబెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో కలిపేవాళ్ళం. అలా కలిపేటప్పుడు నెమ్మదిగా మంట చాలా తక్కువ సిమ్ములో పెట్టాలి, నెమ్మదిగా ఉడకనించాలి. బాగా పువ్వులాగా ఉడికిన తర్వాత కావాలంటే మీరు దానికి పాలు కూడా చేర్చుకోవచ్చు. ఆ చేర్చుకున్న మిశ్రమాన్ని బాగా ఉడికిన తర్వాత పక్కకు పెట్టుకొని బేబీకి చల్లారిన తర్వాత ఒక 2-3 స్పూన్లు ఫస్ట్ తినిపించాలి ఒక రోజులో. అది బేబీకి వాంతులు విరోచనాలు కానప్పుడు తర్వాత మరొక రోజున 2 సార్లు తినిపించవచ్చు, ఇంకా 2 స్పూన్లు తినిపించాలి. 3వ రోజు నుంచి ఉదయం సాయంత్రం తినిపించవచ్చు. విరోచనాలు వాంతులు ఏమైనా లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఏ విధమైన అనారోగ్యం ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.